రైతులు, ప్రజా సంఘాలు పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం చేసిన నిరసనలు, ధర్నాలకు ఫలితం లేనట్లేనా? కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుంది అన్న హామీలు మాటలకే పరిమితమయ్యాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడం లేదని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడు ఉప మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలనే రైతుల డిమాండ్ ప్రజాప్రతినిధులు, అధికారుల హామీలకే పరిమితమైందని అన్నదాతలు వాపోతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి ముందు ఉన్న పొగాకు మండేలు పాడైపోతున్నాయని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నాగులపాడు మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కాడికి వచ్చి ఫోటోలు అవి తీసుకున్నారు, రాపించుకున్నారు. ఇవి పలానా పేరు, పలానా ఆధారాన్ని రాపించుకున్నారు, కొంటానన్నారు. ఇంతవరకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. నెల అయ్యింది. ఇంతవరకు మేమేం వర్షాలు తడుపుకుంటా, ఈ వర్షాలు జాగ్రత్త చేసుకుంటా ఎదురు చూస్తూ ఉన్నాము. పట్టాలు అవి కప్పుకుంటా చేసుకుంటా. ఇది కొంటానన్నారు, వస్తానన్నారు, ఇది కొనలేదు, చేయలేదు. ఎటువంటి మెసేజ్లు వస్తాన్నారు, మెసేజ్లు రాలేదు. సచివాలయం దగ్గరికి వెళ్ళాము, ఆధార్ అని, నెంబర్ అని, అదని ఇదని రాసాము. ఇప్పుడు కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటాము. వస్తాయి, మెసేజ్లు వస్తాయి, కొంటారు అంటున్నారే కానీ ఎటువంటి ఎవరు రాలేదు. అంతేనండి. గవర్నమెంట్కి తెలియజేస్తున్నామండి. కొనకపోతే ఇంకా ఆత్మహత్యలే శరణ్యం ప్రజలకి. ఇంకా అంతకు తప్ప ఇంకా రెండో మార్గం లేదు.